కృష్ణలంక సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో దర్యాప్తు మరింత ముమ్మరం చేశారు అధికారులు. ఇప్పటికే సిఐ నాగరాజుపై కేసు నమోదు చేసిన అధికారులు విచారణ చేశారు. ఇప్పుడు మరికొందరు అధికారులపై కేసు నమోదు చేసే దిశగా విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో సడన్ గా సీన్లోకి టాస్క్ ఫోర్స్ ఏసీపీ లతాకుమారి అండ్ టీం వెలుగులోకి వచ్చింది. లతాకుమారిని విచారణ అధికారి ఏసీబీ దైవప్రసాద్ 5 గంటల పాటు విచారించారు. లతాకుమారితో పాటు ఎస్ఐ నవీన్ కుమార్ స్టేట్మెంట్ ను రికార్డు చేశారు. కానిస్టేబుల్ మురళీకృష్ణ, రాంబాబు, బాబురావు, హిమచను కూడా విచారించారు. సీసీటీవీ ఫుటేజ్ బ్యాకప్ తీయించి లాకప్ ను పరిశీలించారు. శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపించారు ఫోరెన్సిక్ నిపుణులు. మరోవైపు కృష్ణలంక శ్మశాన వాటికలో వివరాలు సేకరిస్తోంది దర్యాప్తు బృందం. కృష్ణలంక సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో దర్యాప్తు మరింత ముమ్మరం చేశారు అధికారులు. ఇప్పటికే సిఐ నాగరాజుపై కేసు నమోదు చేసిన అధికారులు ఇప్పుడు మరికొందరు అధికారులపై కూడా కేసులు నమోదు చేసే దిశగా విచారణ కొనసాగుతోంది. మరికొంతమందిని విచారణ చేశారు. అప్డేట్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, మనం చూస్తున్నాం సాయి కృష్ణ మిస్సింగ్ మిస్టరీపై అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పుడు మరికొందరు అధికారులపై కేసు నమోదు చేసే దిశగా అడుగులు ముందుకేస్తూ ఉన్నారు. అప్డేట్స్ ఏంటి జయరాజ్? ఝాన్సీరాణి, సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. అన్ని కోణాల నుంచి కూడా దర్యాప్తు జరుగుతూ ఉంది. ఈ సాయి కృష్ణ మార్కాపురం నుంచి తీసుకొచ్చిన వారు ఎవరెవరు ఉన్నారు, వారందరూ కూడా స్టేట్మెంట్లు రికార్డ్ చేసే పనిలో ప్రత్యేక బృందం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏసీపీ దైవప్రసాద్ దీనికి సంబంధించినటువంటి దర్యాప్తుని కొనసాగిస్తూ ఉన్నారు. వివిధ మార్గాల్లో వివిధ దశల్లో ఈ దర్యాప్తు కొనసాగుతోంది. ప్రస్తుతం మనం విజయవాడ కృష్ణలంకలో ఉన్నటువంటి శ్మశాన వాటిక దగ్గర ఉన్నాం. ఇక్కడ కొద్దిసేపటి క్రితమే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి, ఎవరైతే సాయి కృష్ణ ఉన్నాడో అతని మృతదేహాన్ని పోలీసులు చంపేసిన తర్వాత ఇదే ప్రాంతానికి తీసుకొచ్చి క్రిమియేషన్ చేశారు అని చెప్పేసి ఆయన తల్లి విజయలక్ష్మి ఆరోపణ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్ని, ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థనంతా కూడా సమగ్రంగా పరిశీలించారు. ఎక్కడైతే ఖననం చేస్తారో ఆ ఖననం చేసే ప్రాంతానికి కూడా వెళ్ళారు. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కూడా ప్రశ్నించారు. మొత్తం ఆ 2 రోజుల సమయంలోగా ఎవరెవరైతే ఇక్కడికి వచ్చారు, ఎవరెవరు మొత్తం మీద ఎన్ని శవాలు ఆ రోజు వచ్చాయి, ఎంతమందిని ఖననం చేశారు, వాటిలో ఆ చిరునామాలు, ఇతర అడ్రస్లు లేనటువంటి మొత్తం శవాలు అయితే ఏమేమి ఉన్నాయి అనేటువంటి దిశగా మొత్తం ప్రశ్నించారు. దానికి తగినటువంటి ఆధారాలన్నీ కూడా సేకరించే పనిలో ఉన్నారు. దీంతోపాటు సాయి కృష్ణని మార్కాపురం నుంచి విచారణ పేరుతో టాస్క్ ఫోర్స్ బృందం కూడా తీసుకొచ్చింది. వాళ్ళకి సంబంధించిన ఏసీపీ లతాకుమారి, అదేవిధంగా టాస్క్ ఫోర్స్ ఎస్ఐ నవీన్ కుమార్, టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ మురళీకృష్ణ, టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ రాంబాబును కూడా ఇప్పటికే ప్రశ్నించారు. దీనికి సంబంధించి సాయికృష్ణ తల్లి మొత్తం 8 మంది, సిఐ నాగరాజుతో కలిపి 8 మంది తన కొడుకుని చిత్రహింసలు పెట్టారు. తన ముందే అనేక రకాలుగా అతన్ని 3rd డిగ్రీ ప్రయోగించారు. చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు. అరుపులు కేకలు కూడా స్వయంగా నేను విన్నాను. వారందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ముందు నుంచి కూడా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా ఇదే అంశం ప్రస్తావన చేసిన నేపథ్యంలో కేసు మరింత పటిష్టంగా ముందుకెళ్తుంది విచారణ. సాయికృష్ణ కృష్ణలంక తీసుకొచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు, అతను ఏ ప్రాంతాల్లో తిప్పారు, వాటికి సంబంధించినటువంటి ఆధారాలు, సీసీ ఫుటేజ్ అంతా కూడా ఏసీపీ దర్యాప్తు బృందం ఏసీపీ కూడా ఇవన్నీ కూడా సేకరించే పనిలో ఉన్నారు. కృష్ణలంక స్టేషన్ క్రైమ్ కానిస్టేబుల్ బాబురావు, సెక్షన్ ఇన్ఛార్జ్ నాగరాజు, స్టేషన్ సెంట్రీ పవన్ కుమార్, ఇంకొక సెంట్రీ హిమజన్ కూడా ఏసీపీ దర్యాప్తు అధికారి ఏసీపీ దైవప్రసాద్ ప్రశ్నించినట్టుగా తెలుస్తా ఉంది. సాయికృష్ణని ఎవరు తీసుకొచ్చారు, ఏ కేసులో తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారు, తీసుకొచ్చిన తర్వాత అతను ఎన్ని రోజుల పాటు స్టేషన్లో ఉంచి విచారించారు, అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, ఎవరెవరు పేర్లు చెప్పారనే దిశగా ఈరోజు మొత్తం మీద గత 2 రోజుల నుంచి కూడా దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. అదేవిధంగా కృష్ణలంక ఉన్నటువంటి శ్మశాన వాటిక దగ్గర చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో తన కొడుకుని కాల్చి బూడిద చేశారు అనే అనుమానాన్ని సాయి కృష్ణ తల్లి వ్యక్తం చేసిన నేపథ్యంలో శ్మశాన వాటికి కూడా పోలీసులు వచ్చారు, దర్యాప్తు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల రిజిస్టర్ కూడా పరిశీలించారు.
పరిశీలించారు. ఎవరెవరైతే రోజుకి ఎన్ని శవాలు వచ్చాయి, వాటిలో ఐడెంటిఫైడ్ శవాలు ఎన్ని ఉన్నాయి, వారి వివరాలు ఏంటనేటటువంటి దిశగా దర్యాప్తు కొనసాగుతుంది. దీంతో పాటు కృష్ణలంక సిఐ నాగరాజు కూడా పోలీసుల అదుపులో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అతని స్టేట్మెంట్ కూడా రికార్డు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తం మీద చూస్తే ఈ కేసు పోలీసులకి చాలా తీవ్రంగా చుట్టుకున్నట్టు చెప్పొచ్చు. దీంట్లో ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ సిబ్బంది, కృష్ణలంక స్టేషన్ సిబ్బంది, మిగతా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దీంట్లో ప్రమేయం ఉన్నట్టుగానే తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో దీనికి ప్రత్యేక దర్యాప్తు అధికారిగా నియమితులైనటువంటి ఏసీపీ దైవప్రసాద్ దీనిపైన సమగ్రంగా విచారణ చేస్తా ఉన్నారు. దీంట్లో ఇప్పటికే కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు సేకరించినట్టుగా తెలుస్తుంది. మరి కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు వారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసే పనిలో ప్రత్యేక బృందం అయితే ఉంది. అదేవిధంగా జయరాజ్ లతా కుమారిని ఇప్పటికే విచారించారు. సుమారు 5 గంటల పాటు విచారణ కొనసాగింది. స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు కదా. లతా కుమారి ఈ కేసులో కీలకంగా మారబోతుందా? ఏ కోణంలో విచారించి ఉండొచ్చు? తప్పకుండా ఝాన్సీరాణి, ఏసీపీ టాస్క్ ఫోర్స్కి ఏసీపీగా ఉన్నటువంటి లతా కుమార్ కీలకమైన ఆధారాలు ఆవిడ దగ్గర నుంచి వచ్చే అవకాశం ఉంది. టాస్క్ ఫోర్స్ వ్యవస్థ ద్వారానే అతన్ని సాయి కృష్ణని పూర్తిగా విచారించినట్టుగా తెలుస్తోంది. అతన్ని తీసుకురావడం కానీ, అతను వేరు ప్రాంతాలకు తిప్పడం కానీ, అతని దగ్గర నుంచి మొత్తం వివరాలు సేకరించడం కానీ, అదేవిధంగా సాయికృష్ణ తల్లిని కూడా విచారించడం, సాయికృష్ణ తల్లి పైన చాలా అమానుషంగా ప్రవర్తించారని చెప్పి సాయికృష్ణ తల్లి కూడా అనేక రకాలైన టాస్క్ ఫోర్స్ పైన, టాస్క్ ఫోర్స్ యంత్రాంగం పైన అనేక ఆరోపణలు చేసినట్టు పరిస్థితి ఉంది. తన పట్ల, తన కొడుకు పట్ల చాలా అమానుషంగా టాస్క్ ఫోర్స్ సిబ్బంది ప్రవర్తించారు. తన ఫోన్ తీసుకొని కూడా ఎక్కడ కూడా ఇవ్వలేదు. తన కొడుకుని స్టేషన్లో పెట్టి కూడా తన కనీసం చూడటానికి కూడా అనుమతి ఇవ్వలేదు. అతన్ని చిత్రహింసలు పెట్టారు. అవన్నీ కూడా దగ్గరుండి చూశాను, విన్నాను అని చెప్పేసి ఆవిడ గత కొద్ది రోజులుగా మీడియా ముందు, అదేవిధంగా వెళ్ళినటువంటి ప్రజాప్రతినిధులు అందరి ముందు కూడా చెప్పారు. అదే విషయాన్ని నిన్న ముఖ్యమంత్రి దగ్గర కూడా ప్రస్తావించినట్టుగా తెలుస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో టాస్క్ ఫోర్స్ ఏసీపీగా ఉన్నట్టు లతా కుమారి వాంగ్మూలం చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. దీంట్లో ఎవరు ప్రమేయంతో ఇలా చేయాల్సి వచ్చింది, ఎవరెవరు దీంట్లో భాగస్వాములు అయ్యారు, అసలు సాయికృష్ణని తీసుకురావడం వెనక కారణం ఏంటి, ఎన్ని రోజుల పాటు కృష్ణలంక స్టేషన్లో ఉంచారు, అసలు కృష్ణలంక స్టేషన్లోనే ఉంచారా, వేరే ప్రాంతాలకు తీసుకెళ్లారా, ఎక్కడ ఏ రకమైన ఎవిడెన్స్లు అతని ద్వారా సేకరించారనే దిశగా మొత్తం మీద ఈ రకమైనటువంటి విచారణ జరుగుతూ ఉంది. కీలకమైనటువంటి ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. మరొక వైపు దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ను కూడా భద్రపరచాలని కోర్టు కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ కేసులో ప్రతి అంశం కూడా చాలా కీలకంగా మారబోతోంది. ప్రత్యక్ష ఈ నెల 29వ తేదీలోగా సాయికృష్ణ తన ముందు ప్రవేశపెట్టాలని చెప్పేసి సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మరొక వైపు ప్రభుత్వం కూడా దీనిపైన సీరియస్ గా తీసుకుంది. ముఖ్యమంత్రి కూడా నిన్న సాయికృష్ణ తల్లిని, అతని కుటుంబ సభ్యుల్ని పిలిపించుకొని మరీ మాట్లాడి చాలా హామీ ఇచ్చారు. ఈ కేసు పూర్తి స్థాయిలో దీంట్లో బాధ్యులు ఎవరున్నారో, సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం పైన దీని భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వారిపైన తప్పకుండా ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకుంటుందనే హామీ సాయికృష్ణ తల్లికి ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇటు పోలీస్ యంత్రాంగం కూడా చాలా స్పీడప్ చేసింది. అనేక రకాలైన కోణాల్లో ఈ కేసును దర్యాప్తునైతే ముమ్మరం చేస్తా ఉంది. అదేవిధంగా జయరాజ్, ఇవాళ ఎవరెవరిపై కేసులు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది? సిచ్యువేషన్ ఎలా ఉండబోతోంది? ఝాన్సీరాణి, ఇప్పటి వరకు కూడా సిఐ నాగరాజు పైన కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. A1గా నాగరాజు పైన నమోదు చేశారు. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి విచారణలో దాదాపు 8 మందికి పైగా విచారణ జరుగుతూ ఉంది. టాస్క్ ఫోర్స్ సిబ్బంది, అదేవిధంగా ఇటు కృష్ణలంక సిబ్బంది పైన కూడా విచారణ జరుగుతూ ఉంది. దీనికి ఒకదానికొకటి ఇది చైన్ లింక్ లాగా ఉంది. ఎవరెవరు దీంట్లో భాగస్వాములు అయ్యారనేటటువంటి అంశం దిశగా నాగరాజు ఇచ్చినటువంటి సమాచారం, టాస్క్ ఫోర్స్ ఏసీబీ ఇచ్చిన సమాచారం, వీటన్నిటి ఆధారంగా ఈ కేసులో ఎవరెవరు ప్రమేయం ఉందో ఇప్పుడు వరకు కూడా చూస్తే దీంట్లో టాస్క్ ఫోర్స్ ఏసీబీ లతా కుమారి, అదేవిధంగా ఎస్ఐ నవీన్ కుమార్, కానిస్టేబుల్ మురళీకృష్ణ, రాంబాబులను ఇప్పటికే ప్రశ్నించారు. దీంతో పాటు కృష్ణలంక పోలీస్ స్టేషన్కి సంబంధించిన క్రైమ్ కానిస్టేబుల్ బాబురావు, సెక్షన్ ఇన్ఛార్జ్ నాగరాజు, స్టేషన్ సెంట్రీ పవన్ కుమార్, హిమజల్ను కూడా ప్రశ్నించారు. వీరందరిని ప్రశ్నించిన తర్వాత వీరి ప్రమేయం ఏ మేరకు ఉంది, వీటికి సంబంధించిన సాక్ష్యాధారాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి దిశగా ఈ ఎఫ్ఐఆర్లో వీరి పేర్లు నమోదు చేస్తారా, వీరి ప్రమేయం వీరి పాత్ర ఎంత ఉందనేటటువంటి దిశగా ఆ విచారణ అయితే కొనసాగుతుంది. అనంతరం ఈ ఎఫ్ఐఆర్లో ఎవరెవరు పేర్లు చేరుస్తారు, సాయికృష్ణ మిస్సింగ్ కేసులో ఎవరెవరు ప్రమేయం డైరెక్ట్ గా ఉంది, ఇండైరెక్ట్ గా ఉంది అనే దిశగా విచారణ అనంతరం మరికొంతమంది పేర్లు చేర్చేట అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.